వికారాబాద్ జిల్లా ప్రజలకు హోలీ పండుగ జాగ్రత్తగా ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా కరోనా జాగ్రత్తలు తీసుకొని ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన వికారాబాద్ జిల్లాలో కూడా కరోనా కేసులు కొంచెం పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల నేను వికారాబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా గుంపులుగా ఉండకుండా ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలు సీరియస్గా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి బయటకు తిరగాలని, వీలైనంత వరకు చేతులను శుభ్రంగా ఉంచుకోవడానికి శానిటైజర్తో కానీ సబ్బుతో కానీ కడుగుతూ ఉండాలని, ఎక్కువ గుంపులు ఉన్నటువంటి ప్రాంతాలలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనము చాలా ప్రమాదకరమైన వ్యాధి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే కూడా ముందుగానే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం అరికట్టవచ్చు. మనకు రేపు ఈ హోలీ పండుగ కూడా రాబోతుంది. ఆ హోలీ పండుగ సందర్భంగా కూడా ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి, ఎవరు కూడా గుంపులుగా జమ కాకుండా సాధ్యమైనంత వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలని, అందరితోన దగ్గర ఉండకుండా మాస్కులు ధరించి తమ చేతులను వాటన్నిటి కూడా శుభ్రపరచుకోవాలని, ఏదైనా అంటే మతపరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా లేక పూజాపరమైనటువంటి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా తక్కువ మందిలో జమ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మనకు హోలీతో పాటు షబ్బే బరాత్ అనేది ఒక జగనికి రాత్ కూడా ముస్లిం సోదరులకు వస్తున్నది. రెండు పండుగలు కూడా మనకు ఒకే రోజున రావడానికి అవకాశం వచ్చింది. కానీ పబ్లిక్ అందరూ కూడా మేము వేడుకునేది అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు తక్కువ నంబర్తో ఆ కార్యక్రమాలు చేసుకోవాలని, గుంపులుగా వందల మంది అలా ఉండకుండా తగినంత మాత్రం తక్కువ మంది ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ కూడా ఇటువంటి నియమ నిబంధనలు అతిక్రమించి వాటి రోగం బారిన పడ